నమస్కారం. శ్రీ చదివే స్పాటకస్ నవలను విని ఆనందిద్దాం. కానీ ఆ సమయంలో మాత్రం రోమన్ శక్తి అగాధంలో పడిపోయింది. స్పాటకస్ సేనా నాయకుడయ్యాడు. ప్రజల్ని నడిపించే వ్యక్తికి ప్రత్యేక నిర్వచనమంటూ ఏమీ లేదు. నాయకత్వమన్నది అరుదైనది, అర్థం అవనిది. అధికారం, కీర్తి కలిస్తే ఎవడైనా ఆజ్ఞాపించవచ్చు. కానీ ఇతరులు వినేలా ఆజ్ఞాపించగలగడమే విశేషం. ఆ విశేషం స్పార్టకస్లో ఉంది. దూరంగా ఉండండని ఆజ్ఞాపించాడు. వాళ్ళు అలా దూరంగా ఉండిపోయారు. ఈ దళాలను చుట్టుముట్టడానికి వీలుగా ఒక పెద్ద వలయంగా ఉండమన్నాడు. వాళ్ళు అటువంటి వలయాన్నే ఏర్పరిచారు. సైనిక దళాల వేగం తగ్గింది. ఏం చేయాలో వాళ్లకు తెలియడం లేదు. వాళ్ళు ఆగారు. ప్రపంచంలో ఏ సైనికుడు మల్లులతో సమానంగా నడవలేడు. మల్లులకు వేగమే జీవితం. ఆ వేగం, చురుకుదనము లేకపోతే ద్వంద్వయుద్ధాలు చేయనేలేరు. పైగా వీళ్ళేమీ దుస్తులు ధరించలేదు, లంగోటాలు తప్ప. రోమన్ సైనికులు అలాగాక ఖడ్గం, డాలు, శిరస్త్రాణం, కవచం, బూట్లు వగైరా ఎంతో బరువు మోస్తున్నారు. ఆ బానిసల వలయంలో సైనికులు ఇటూ అటూ తిరుగుతూ ఈటెలు విసురుతున్నారు. ఆ ఈటెలు ఎంత విసిరినా 30-40 గజాలు మించి పోవు. వాటి ప్రయోజనం లేదు. పైగా ఒక మాటు విసిరితే వాటి పని సరి. బానిసలంతా దూరమున్నప్పుడు వాటిని ఎవరి మీద విసరడం? ఆ పరిస్థితిలో స్పష్టంగా సూక్ష్మదృష్టితో తన వ్యూహాన్ని రచించాడు స్పార్టకస్. రాబోయే సంవత్సరాలలో కూడా అతడదే వ్యూహరచనా వాడి అయిన రోమను ఈటెలకు ఎదురుగా మూకుమ్మడిగా పడి ప్రాణాలకు బలిచ్చి నశించిన సైన్యాల గాథలు విన్నాడు. ఆ ఎత్తుగడల్లోని తప్పులను తన మనోనేత్రంతో చూడగలిగాడు. అరుస్తూ శపిస్తూ నిలిచిన దిగంబర మల్లుల మధ్య రోమన్ క్రమశిక్షణ, రోమన్ శక్తి అసహాయతతో నిలబడిపోయింది. విసరండి రాళ్ళు అరిచాడు స్పార్టకస్. అవే మన తరపున పోట్లాడుతాయి. ఆ వలయం చుట్టూ ఠీవీగా కదులుతున్నాడు. రోమను క్రమశిక్షణ రాళ్ళు వర్షంలో నిలబడింది. అక్కడ గాలి రాతిమయమైంది. ఎగిరే భయంకరమైన రాళ్ళు. స్త్రీలు కూడా కలిశారు. ఇళ్లల్లో పనిచేసే బానిసలు, తోటల్లో పొలాల్లో పనిచేసే బానిసలు కలిశారు. సుశిక్షితులైన సైనికులు గత్యంతరం లేక పెద్ద పెద్ద డాళ్లు నడ్డు పెట్టుకుని వంగి ముడుచుకుపోయి నిలబడ్డారు. ముందుకు వచ్చి సైనిక శ్రేణులను ఖండించి ఎదుర్కొనేందుకు అదే మల్లులకు అవకాశమిచ్చింది. కొద్దిమంది సైనికులు ఈటెలు విసిరారు. ఒక మల్లుడు మాత్రం ఆ ఆయుధానికి గురికాక తప్పలేదు. తక్కిన వారు ఆ సైనిక బృందంపై పడి చీల్చి చెండాడి అందరినీ చంపారు. సైనికులు తిప్పికొట్టడానికి ప్రయత్నించారు. తోడేళ్లలా మల్లులు వాళ్ల మీద పడి చంపుతున్నారు. 10 మంది సైనికులు తోవ చేసుకుని ఎలాగోలాగూ తప్పించుకుపోదామనుకున్నారు. కానీ ఆ పనికి 10 మంది సరిపోతారా? వాళ్ళు కూడా సంహరించబడ్డారు. క్షమాభిక్ష వేడుకున్న శిక్షకులిద్దరినీ ఆడాళ్లు డాళ్లతో కొట్టి చంపారు. శిక్షణా కేంద్రం ఆవరణలో మొదలైన ఈ చిన్న వింత యుద్ధం కేపువా రోడ్డు దాకా వ్యాపించి అక్కడున్న ప్రతి సైనికుణ్ణి హతమార్చే వరకు వెళ్ళింది. ఆ ప్రదేశమంతటా చచ్చినవాళ్ళు, గాయాలు తగిలిన వాళ్ళు పడి ఉన్నారు. రోమన్ సైనికులు, శిక్షకులు కలిసి 44 చచ్చిపోయారు. అది నాంది మాత్రమే. విజయోత్సాహంతో రాజమార్గంలో నిలబడి స్పార్టకస్ దూరంగా ఉన్న కేపువా నగరపు గోడలు చూశాడు. రక్షణ దుర్గంలో భేరీ మోగుతోంది. ఇప్పుడింక విశ్రాంతి ఉండదు. అందరికీ ఉప్పు అందింది. రక్షణ దుర్గంలో చాలామంది సైనికులున్నారు. ప్రపంచగోళం ధనేలుమని పేలినట్లయింది. మృత్యువుతో నిండిన, నెత్తుటితో తడిసిన ఆ రాజమార్గంలో నిలబడ్డ స్పార్టకస్కి బ్రహ్మాండమైన కల్లోలిత ప్రవాహాలపై స్వారీ చేస్తున్నట్లనిపించింది. నవ్వుతూ కనబడ్డాడు క్రిక్సస్. విజయోత్సాహంతో కనబడ్డాడు గేనికస్. కత్తిపై నెత్తురు, జీవంతో మెరిసే కళ్ళతో కనబడ్డాడు యూదుడు డేవిడ్. వాళ్ళ భాషలో యుద్ధగీతాలను పాడుకుంటూ ఆఫ్రికన్లు నిశ్చలంగా నిలబడ్డారు. అదో హడావిడి. ఆ హడావిడిలో కొందరు బానిసలు సారా సంచులు విప్పే ప్రయత్నంలో ఉన్నారు. స్పార్టకస్ వాళ్ళ వంటి మీద తెలివొచ్చేలా చేశాడు. అతనిలో మృదుత్వం పోయింది. ఏకాగ్రత రగులుకొని అతన్ని మార్చివేసింది. తన జీవితమంతా ఈ పనికే
అతని ప్రయత్నమంతా ఈ పనికే అని ఉద్బోధించింది. శతాబ్దాల తరబడి అతడు నిరీక్షిస్తున్నాడు. మొదటి బానిసకు సంకెళ్ళు తొలగించి నీళ్లను తోడమని కర్రతో కొరడాలతో మోదినప్పటి నుంచి నిరీక్షిస్తున్నాడు. అప్పుడే ఒక నిర్ణయానికొచ్చాడు. ఆ నిర్ణయానికి మార్పన్నది లేదు. పూర్వం వాళ్ళని అడిగేవాడు. కానీ ఇప్పుడు వాళ్ళని ఆజ్ఞాపిస్తున్నాడు. రోమన్ ఆయుధాలు ఎవరు ఉపయోగించగలరు? ఈటెలతో ఎవరు పోరాడగలరు? వాళ్ళందర్నీ 4 దళాలుగా ఏర్పరిచాడు. స్త్రీలు లోపలుండండి, వాళ్ళు బయటకు కనపడకూడదు, దెబ్బలాడకూడదు అన్నాడతను. స్త్రీల ఆగ్రహం అతన్ని ఆశ్చర్యచకితుణ్ణి చేసింది. మొగాళ్ళ కోపం కన్నా అదెంతో తీవ్రమైనది. మాకు దెబ్బలాడాలని ఉంది అన్నారు వాళ్ళు. ఆ మాట వినకపోతే ఊరుకోం అన్నారు. కత్తులు కొన్ని కావాలని వాదించారు. అవి ఇవ్వకపోవడం చూసి రాళ్లను వల్లో మూటకట్టుకొని నిలబడ్డారు. శిక్షణా కేంద్రం సమీపంలో రాతిమయమైన తోటలున్నాయి. అద్భుతమైనదేదో జరుగుతోందని తెలుసుకుని ఆ తోటల్లోని బానిసలు రాతిగోడల మీద కూచుని గుంపులు గుంపులుగా చేరి నిలబడి ఇదంతా చూస్తున్నారు. వాళ్ళని చూసేసరికి ఒక్క క్షణంలో అతనికి భవిష్యత్తు సాక్షాత్కరించింది. యూదుడు డేవిడ్ని పిలిచి చేయవలసినదేదో చెప్పాడు. డేవిడ్ ఆ బానిసల వైపు పరిగెత్తాడు. స్పార్టకస్ ఊహ సరైనదే. చూస్తూ నిలబడ్డ బానిసల్లో 3/4 మంది డేవిడ్తో వచ్చేశారు. పరిగెత్తుకు వచ్చి మల్లుల చేతుల్ని ముద్దెట్టుకున్నారు. వాళ్ళ వద్ద తొల్లికలున్నాయి. ఆ పనిముట్లు ఆయుధాలుగా మారాయి. ఆఫ్రికా వాళ్ళు తిరిగి వచ్చారు. శూలాలున్న పెట్టె బద్దలు కొట్టి 30 త్రిశూలాలు తీసుకొచ్చారు. త్రిశూలాలతో పోరాడే వాళ్ళకా ఆయుధాలిచ్చాడు స్పార్టకస్. వారి వింత భాషలో ఏవేవో ప్రతినలు పూనారు. ఇదంతా కొద్దిపాటి క్షణాల్లో జరిగింది. కానీ ఇంకా వేగంగా జరగాలన్న విషయం స్పార్టకస్ గుర్తించాడు. శిక్షణా కేంద్రం నుంచి, వాళ్ళున్న ఆ ప్రదేశం నుంచి, కేపువా నుంచి బయటకు పోవాలనుకున్నాడతను. నాతో రండి అతనరిచాడు. నాతో రండి. అతని పక్కనే వరీనియా నిలబడింది. రోడ్డు దాటి, తోటలు దాటి ఏటవాలుగా ఉన్న కొండల మీదకు వాళ్ళెక్కారు. నన్నెప్పుడూ వదిలిపెట్టకేం అంది వరీనియా. నేను మొగాడిలా యుద్ధం చేయగలను. రోడ్డు మీద కేపువా నుంచి వస్తోన్న సైనికులు కనిపించారు. 200 మంది మల్లులు కొండల్లోకి పోతున్నారన్న సంగతి తెలిసి వాళ్ళు జంటలుగా వచ్చారు. అప్పుడు సైనికాధిపతులు మల్లుల శ్రేణులను ఛేదించవలసినదిగా ఆజ్ఞాపించారు. ఎంతోమంది కేపువా పౌరులు ఖర్చులేని ద్వంద్వయుద్ధాలు అయాచితంగా ఏర్పాటవుతున్నాయి కదా అని సింహద్వారం వద్ద నిలబడి చూస్తున్నారు. ఇదంతా ఏదో ఒకచోట ఆగిపోనూ వచ్చు. ఇంతకు పూర్వం బానిసలు తప్పించుకు పారిపోవడమూ కద్దు. అలా పారిపోయిన వాళ్ళు తోటల్లోకి, అడవుల్లోకి పోయి దొరికిందేదో, దొంగిలించగలిగినదేదో తిని జంతువుల్లా కొన్నాళ్ళు కాలం గడిపేవారు. ఒక్కొక్కర్ని తరుముకొచ్చి సైనికులు దొరికిన ప్రతి బానిసని శిలువలపై దిగగొట్టేవారు. తమ వైపు వస్తోన్న రక్షణ దుర్గంలోని సైనికులను చూసి స్పార్టకస్ ఇదంతా గ్రహించాడు. ఆ ప్రపంచంలో బానిసలకు ఎక్కడా శరణ్యం లేదు. ప్రపంచం అలా తయారయింది. ఈ ప్రపంచం మారాలి అంటే ప్రపంచాన్ని మార్చాలి. పరిగెత్తడం ఆపాలి చెప్పాడు. సైనికులతో తలపడాలి మనం. తర్వాత చాలా కాలానికి స్పార్టకస్ తనలో తాను ప్రశ్నించుకున్నాడు. మా పోరాటాలేమిటో, మేమేం నెగ్గామో, ఏవి ఓడామో వీటి గురించి రాసేదెవరు? నిజం చెప్పేదెవరు? బానిసలకు సత్యమైనది, వారిని కల్పించిన వర్గాలకు విరుద్ధం. అసలెప్పుడైనా నిజమనే దానికి అవకాశముండదు. ఏ పరిస్థితుల్లోనైనా సరే నిజానికి తావే లేదు. ఆయా కాలమాన పరిస్థితుల్లో, ఆయా సందర్భాలలో ఇదిగో ఇది యథార్థం అని చెప్పి ఎవరినీ ఒప్పించలేం. బోధపరచడానికి ప్రయత్నించినా ఎంతవరకు పని జరుగుతుందనేది వేరే విషయం. బానిసల కన్నా సైనికులెక్కువ. ఆ సైనికులకు ఆయుధాలు కూడా ఎక్కువే ఉన్నాయి. అసలు బానిసలు యుద్ధం చేయగలవని సైనికులు అనుకోలేదు. కానీ సైనికులు తప్పక యుద్ధం చేసి తీరుతారని బానిసలకు తెలుసు. కొండల మీదికి పరిగెత్తుకు వస్తున్న సైనికులు వాళ్లకు ప్రతిదినమూ కవాతులో చెప్పిన పద్ధతిలోనే వరుసలు తప్పకుండా క్రమశిక్షణతో పరిగెత్తుకు వస్తున్నారు. పారిపోయేది కుందేలే అని తెలిసినప్పుడు సహజంగా ధైర్యంతో పరిగెత్తొచ్చు. సైనికులు ఆ విధంగానే పరిగెత్తుకొచ్చారు.
పరిగెడుతున్న వాళ్ళు హఠాత్తుగా దెబ్బతినేశారు. వాళ్ళకర్థం కాలేదు. ఆడవాళ్ళు విసురుతోన్న రాళ్ల ధాటి కోర్వలేక డాళ్ళు వెనుక దాగుతూ వాటిని అడ్డు పెట్టుకుని ఎటు విసురుతున్నారో తెలియకుండా ఈటెలు విసురుతున్నారు. ఇది మాత్రం నిజం. బానిసలు సైనికుల్ని తరిమి తరిమి కొట్టారు. సునాయాసంగా కేపువాకు సగం దూరం దాకా తరిమేశారు. కొందర్ని చంపి పారేశారు. మొదటి పోరాటంలో బానిసలు బాగా నష్టపడ్డారు. కానీ రెండవ తూరి పోరాడినప్పుడు మాత్రం ఏమంత నష్టం లేదు. రోమన్ సైనికులు కాళ్లకు బుద్ధి చెప్పి రోడ్డు పట్టుకుని పలాయనం చిత్తగించారు. అసలు విషయం అలాగుండగా దాన్నే వందల రకాలుగా మనిషికో పద్ధతిగా చెప్పుకున్నారు. కానీ అధికారయుతమైన మొదటి రిపోర్టుని కేపువా రక్షణదుర్గపు సైనికాధికారి తయారు చేశాడు. అతను ఈ విధంగా రాశాడు: లెంటూలిస్ బేటియాటస్ శిక్షణా కేంద్రంలోని కొద్దిమంది మల్లులు తిరగబడ్డారు. అందులో చాలామంది దక్షిణంగా ఏపియన్ మార్గం గుండా పారిపోయారు. అర్ధపటాలం సైనికులను పంపించాం. కానీ వాళ్ళ ఎలాగోలా తప్పించక పారిపోయారు. పల్లె ప్రాంతాల్లోని బానిసల్లో అలజడి, ఆందోళన లేవదీస్తున్నారు. వాళ్ళ నాయకులెవరో, వాళ్ళ ఉద్దేశాలేవో తెలియడం లేదు. తక్షణం ఈ తిరుగుబాటును అణిచేందుకు ఉత్కృష్టమైన రోమన్ సెనేటు సహాయ సేనలను పంపించాలని అక్కడి పౌరులు కోరుకుంటున్నారు. ఎందుకైనా మంచిదని కాబోలు మరో వాక్యం కూడా చేర్చాడు. అప్పుడే ఎన్నో అత్యాచారాలు జరుగుతున్నాయి. గృహదానాలు, దోపిడీలు జరుగుతాయేమోనని పల్లె ప్రజలు భయభ్రాంతులవుతున్నారు. ఏమి జరిగిందో తెలుసుకోవాలనే కుతూహలమున్న ప్రజలకు తనకు తెలిసినంత మట్టుకు చెప్పాడు బేటియాటస్. ఎన్నో సంవత్సరాలుగా అతడు చేసిన కృషి అంతా ఒక్క క్షణంలో గంగపాలయ్యింది. అందుకే అతనికన్నా వ్యధ చెందినవారు, కలత చెందినవారు లేరనే చెప్పాలి. ఈ భయంకరమైన మల్లులను చావగొట్టి శిలువలకు తగిలించే వరకు పల్లెలు ఆందోళనకు ఆటపట్టయి అశాంతి ఏర్పడుతుందని అందరికీ తెలుసు. ఆ శిలువల వల్ల లాభం చేకూరగలదని అంతా అనుకున్నారు. కేపువా పెద్ద బావిలో నీళ్లు తోడుతూనే ఉన్నాను. ఇట్టే తప్పించుకుపోయాడు స్పార్టకస్. నేను చూశాను. రాక్షసంత మనిషి. అమ్మ నాయనో, ఎంత భయమేసిందని. పసికందు పొట్టలో ఈటెతో పొడిచి పైకెత్తి పట్టుకున్నాడు. అమ్మా, వాడి రాక్షసత్వం మాడా. ఇలాగే కొన్ని వేల వీధుల్లో స్పార్టకస్ గురించి అనుకున్నారు. అతని ఘనరూప విశేష వర్ణనలు చేసుకున్నారు. వీటి మాటకేం గాని ఈ పరిస్థితుల్లో స్పార్టకస్ చూడగలిగిందే సత్యం అని చెప్పాలి. కాలం యొక్క ఉక్కు సంకెళ్లను విదిల్చుకొని కానరాని భవిష్యత్ కాలాన్ని చూడగలిగింది అతని దృష్టి. అతని నాయకత్వం కింద నడిచిన మల్లులు 2 చిన్న పోరాటాల్లో రోమన్ సైనికుల్ని తుడిచిపెట్టారు. నగరంలో ఈ సైనికులు సుఖజీవనం సాగిస్తున్నవారే అనుకోండి. అయితే మాత్రం అణిగిపడి ఉండే బానిస ఎక్కడా? తిరస్కారం ప్రకటించగల ధైర్యమెక్కడ? అంతటితో ఆగింది. ఒకే రోజున బానిసలు తమ యజమానిపై 2 పర్యాయాలు దెబ్బతీశారు. అందులోనూ ఆయుధాలతో. ఇది అక్కడ గమనించాల్సిన విశేషం. పైగా సైనికులు పారిపోయినంత మాత్రాన వాళ్ళ తిరుగుబాటు ప్రయత్నాలాగాయా అంటే అదీ లేదు. స్పార్టకస్ ఒక్కమారు పిలవడంతో ఆ బానిసలంతా హాజరయ్యారు. కొద్ది గడియల్లో వాళ్ళతన్ని దేవుడుగా మార్చేశారు. విజయోల్లాసం వారిలో ప్రవేశించి ఆత్మవిశ్వాసాన్ని పురిగల్పగా అది వారిలోని భయసందేహాలను దరిదాపులా కనపడకుండా పారదోలింది. నెమ్మదిగా, లాలనగా, మృదువుగా ఒకళ్ళనొకళ్ళు తాకుతున్నారు. ఆ స్పర్శ వారి భాషలేని భావాలను ప్రసారం చేస్తోంది. మల్లుడా, మల్లుల సావాసం మాను అన్న సూత్రం ఇప్పుడు ఏమైపోయింది? ఒక్క దెబ్బ ఎగిరిపోయింది. తద్విరుద్ధమైనదే నిజమై కూర్చుంది. ఒకరి ఉనికి వేరొకరికి శక్తిని, ఉత్సాహాన్ని ఇచ్చింది. ఇవన్నీ వాళ్ళ ఆలోచన పర్యవసానంగా తేలిన విషయాలా? వాళ్ళ హేతుచర్చల వల్ల బయటపడ్డ సారాంశమా అంటే అదేమీ కాదు. వాటంతటవే వాళ్ళకే తెలియకుండా పరిస్థితులకు అనుగుణంగా వచ్చిన భావాలు. వాళ్ళు అమాయకులు, మామూలు మనుషులు. ఇది వరకెన్నడూ ఒకరి ముఖంలోకి మరొకరు చూసి ఎరుగరు. అవును మరి, గొర్రెవైపు బేలతనంతో జాలిగా చూసినవాడు కసాయి కాగలడా? అలాగే వాళ్ళంతకు పూర్వం విధిగా ఒకరినొకరు గోదాలా చంపుకోవాలి. ఆనాటి విద్యుక్త ధర్మం అది. కానీ ఇప్పుడు విజయం వల్ల సౌహార్దభావాన్ని సాధించిన స్వేచ్ఛాజీవులు వాళ్ళు. సిసిలీలో తక్కిన అనేక
ప్రదేశాల్లో విప్లవాలు ఎలా జరిగాయో, వాటి అర్థమేమిటో, యథార్థమేమిటో ఇప్పుడు వ్యక్తమైన స్పార్టకస్కు తన సహచరుల్లో ప్రవహించిన శక్తి, ఉత్సవాలే అతనిలో వెల్లువలై ప్రవహించాయి. అవి అతని గత జీవితపు బాధల, భయాల నైత్యాన్ని కడిగి పారేశాయి. జీవితాన్ని జాగరూకతతో చూసుకుంటాడు. జీవిత రహదారిలో మెలకువగా నడుస్తాడు స్పార్టకస్. ఇది చూసిన ప్రతివాడు స్పార్టకస్కి జీవితం అంటే ఎంత జాగ్రత్త, బ్రతుకంటే ఎందుకంతగా పాకులాడుతాడనుకుంటారు. ఇక్కడే ఉంది అతని పాకులాటలోని పరమార్థం, అతని జాగ్రత్తకు ఫలితం. ఇప్పుడు అతనికి చావంటే భయం లేదిక. ఎందుకో ఆ భయం అనుకోకుండానే వైదొలిగింది. ఇంకేమాత్రం అదో పెద్ద విషయంగా తోచదతనికి. శ్రీ ఛానల్ స్పార్టకస్ నవలను వింటున్నందుకు ధన్యవాదములు.